హాయ్ ఫ్రెండ్స్, మీరందరూ కూడా బాగానే ఉన్నారని అనుకుంటున్నాను. ఈరోజు చాలా హ్యాపీగా ఉంది, ఎందుకంటే మేము ఇండియాకి రాబోతున్నాము. అందుకే ఇక్కడ ఉన్న బ్యాగ్స్ మొత్తం కూడా సర్దుకొని పెట్టుకున్నాం. ఎయిర్పోర్ట్కి వెళ్ళాలంటే బ్యాగ్స్ని ఇలా నీట్గా సర్దేసి ఉంచాలి. ఇక్కడ 4 బ్యాగులు కనపడుతున్నాయి కదా, అదే మేము సర్దింది. అయితే బ్యాగ్ సర్దేసి దానికి క్లింగ్ ఫిల్మ్ కూడా చుట్టేసాం. నేను ఇదంతా కూడా వీడియోలాగా చూపెట్టాలనుకున్నాను, కానీ మళ్ళీ ఎందుకులే వద్దు అనిపించింది. ఒకవేళ మీకు ఈ వర్క్ అంతా ఎలా చేయాలనో తెలుసుకోవాలనుకుంటే కనుక కింద కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. నెక్స్ట్ ఇంకొక 1.5 monthsలో మళ్ళీ మేము బ్యాక్ రావాలి కదా ఫారిన్కి. సో అప్పుడు నేను మీకు ఎలా క్లింగ్ ఫిల్మ్ చుడుతున్నాము, ఎలా అన్ని వస్తువులన్నీ చదువుతున్నామని చెప్తాను. సో ఇలా క్లింగ్ ఫిల్మ్ చుట్టేసి నా నేమ్ కూడా రాశాను చూడండి. సో ప్రతి బ్యాగ్ మీద నా నేమ్ కూడా రాసింది. మనం ఎయిర్పోర్ట్లో మన బ్యాగ్స్ తీసుకునేటప్పుడు అందరి బ్యాగ్స్ ఒకటేసారి వస్తూ ఉంటాయి. అలాంటప్పుడు మన బ్యాగ్ ఏదో మనం కొంచెం కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం, దానివల్ల బాగా లేట్ అయిపోతూ ఉంటుంది. అందుకే మన బ్యాగ్కి మనం నేమ్ కూడా రాసుకుంటే చాలా ఈజీగా ఉంటుంది గుర్తుపట్టడానికి. ఈరోజు వీడియో చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే, టు డూ లిస్ట్ ఎలా రాసుకోవాలో మన అందరికీ కూడా తెలుసు. అయితే నేను టు డూ లిస్ట్ రాసుకోవడానికి నేను ఇండియాలోకి రావడానికి భాగంగా షాపింగ్ చేశాను. ఆ షాపింగ్లో పార్ట్గా నేను ఈ టు డూ లిస్ట్ ప్యాడ్ కొన్నాను చూడండి. ఈ టు డూ లిస్ట్ని ఇంట్రొడ్యూస్ చేయడానికే నేను ఈ వీడియో చేస్తున్నాను. సో ఇలా చాలా సింపుల్గా ఉంటుంది ఈ ప్యాడ్, చాలా లైట్ వెయిట్గా ఉంటుంది. దీన్ని ఎక్కడైనా పెట్టుకోవచ్చు మనం, టేబుల్ మీద కానీ టీవీ మీద కానీ, ఆన్ ఎనీ స్టాండ్ వీ కెన్ కీప్ ఇట్. అయితే ఇక్కడ చూడండి, ఇది A4 సైజ్ పేపర్ మీద మనం టు డూ లిస్ట్ రాసి జస్ట్ ఇందులో పెట్టేసుకోవచ్చు. సో ఇలా పెట్టడం వల్ల ఏమవుతుందంటే, మనం వర్క్ చేస్తూ ఉన్నప్పుడు మనం ఏ వర్క్స్ ఇంకా చేయాల్సి ఉంది, ఏ వర్క్స్ ఇంకా పెండింగ్లో ఉన్నాయని మనకి ఈజీగా కనపడతూ ఉంటుంది. సో అందుకోసమనే ఇలాంటి చిన్న ప్యాడ్ కనుక మనం కొనుక్కొని మన దగ్గర పెట్టుకున్నట్లయితే మనం చేయాలనుకున్న పనులన్నీ కూడా ఏది మర్చిపోకుండా ఈజీగా చేయగలం. సో చూడండి ఇక్కడ, సో టు డూ లిస్ట్ ఇన్ రెడ్డిపాలెం అంటే మా ఊరు. టు డూ లిస్ట్ ఇన్ బాసిరగడి, అది హైదరాబాద్లో ఉంటుంది. సో మేము హైదరాబాద్లో ఉండి మా ఇంటికి వెళ్తూ ఉంటాం. సో ఇంటికాడ ఏం పనులు చేయాలి, హైదరాబాద్లో ఏం పనులు చేయాలి, నేను ఒకదాని తర్వాత ఒకటి రాసుకొని పెట్టుకున్నా చూడండి. సో అలాగా మీరు మీ ఇష్టం వచ్చినట్టుగా రాసుకోవచ్చు. ఈ ఫ్రంట్ సైడ్ మాత్రమే కాదు, ఈ బ్యాక్లో కూడా రాసుకోవచ్చు. నేనేం రాయలేదు బ్యాక్లో, కావాలంటే మీరు బ్యాక్లో కూడా రాసుకోవచ్చు. అయితే ఇదే ప్యాడ్ని జస్ట్ టు డూ లిస్ట్కి మాత్రమే కాదు, మీరు దీన్ని వేరే రకంగా కూడా వాడుకోవచ్చు. ఒక స్టడీ ప్యాడ్గా కూడా వాడుకోవచ్చు. మీరు పట్టాలనుకున్న విషయాన్ని, లేదా బాగా గుర్తుండాలనుకున్న విషయాన్ని, లేదా ఇంగ్లీష్ వొకాబులరీని ఇలా రాసుకొని మీరు టేబుల్ మీద పెట్టినట్టయితే దాన్ని మీరు చూస్తూ ఉంటారు కదా, అందుకనే మీకు అది ఆ వర్డ్స్ అన్నీ కూడా ఈజీగా గుర్తుంటాయి, ఆ పాయింట్స్ అన్నీ కూడా ఈజీగా గుర్తుంటాయి. సో నాకు ఇది చాలా బాగా అనిపించింది. నేను ఎప్పుడు ఏం చేస్తూ ఉంటానంటే, స్టిక్కీ నోట్స్ కానీ లేదా ఒక పుస్తకంలో రాస్తూ ఉంటాను టు డూ లిస్ట్. కానీ ఈ ప్యాడ్ వల్ల నాకు చాలా యూజ్ అవుతుంది అనిపించింది. జస్ట్ బయట ఉంటుంది, బాగా హెల్ప్ అవుతుంది అనిపించింది. సో ఫ్రెండ్స్, మీకు కూడా ఒకవేళ ఇలాంటి ఐడియాస్ ఏమైనా ఉన్నట్లయితే కనుక మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. మీరు ఇంకా ఈ టు డూ లిస్ట్ని మీరు ఎలా మేనేజ్ చేస్తున్నారు అని మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టచ్చు. అయితే ఈ ప్యాడ్కి నేను మొన్ననే కొన్నాను. దీన్ని ఒక 20 రియాల్స్ అయింది. అంటే మన ఇండియన్ రూపీస్లో అయితే ఒక 400 రూపాయల దాకా ఉంటుంది. సో అయితే దీన్ని మీరు కొనుక్కోవచ్చు, లేదంటే దీన్ని మీరు తయారు కూడా చేసుకోవచ్చు. ఇలా తయారు చేసుకొని మీ టేబుల్ మీద కానీ, లేదా మీరు ఎక్కడ చదువుకుంటే అక్కడ, మీరు ఎక్కడైతే ఎక్కువగా చూస్తారో అనుకుంటే ఆ ప్లేస్లో పెట్టినట్టయితే మీరు చేయాలనుకున్న పనులు మీకు ఎప్పుడు కనపడతూ ఉంటాయి. కాబట్టి ఏది మిస్ అవ్వకుండా చేయగలరు. ఓకేనా ఫ్రెండ్స్, మళ్ళీ ఒక మంచి వీడియోతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఓకే, థ్యాంక్ యూ, బాయ్.